నేను 2009లో వచ్చిన. 2009లో అప్పటి నుండి పీజీ అడ్మిషన్, తర్వాత లా ఎల్ఎల్బి చేసిన. ఎల్ఎల్బి చేసిన తర్వాత 2009లో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొన్నా నేను. పాల్గొన్నాం అప్పుడు. ఆ తర్వాత మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక 2-3 ఇయర్స్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక మనం గ్రూప్ 2కి అట్లా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో అట్లా ఒక 2-3 ఇయర్స్ మాత్రం సీరియస్గా మనం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 2009లో ఒక విద్యార్థిగా వచ్చిన మీరు అసలు పార్టీలోకి రావాలి అని, దట్టు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే అప్పుడు నేను ఏబీవీపీలో పనిచేస్తుండే యాక్టివ్గా గతంలో అంటే 2009 నుండి కొంచెం ఏబీవీపీలో పనిచేస్తుండే. ఆ తర్వాత ఇతను చాలా యాక్టివ్గా ఉన్నాడు, కొంచెం తెలివి ఉన్నాడు, ఎడ్యుకేటెడ్, కొంచెం కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో ఇతన్ని మనల్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు ఉండే. సో మనకు పిలుపు వచ్చింది. సో అట్లా నాతో పాటు చాలామంది వ్యక్తుల్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన చేతుల మీదుగా జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరి బ్యాక్ బోన్ ఉంటుండే మీకు పార్టీలో? బట్టి విక్రమార్క గారితోనే ఉంటుండే. అతని ఇక ఆయనే మా గురువు అనుకుని అతనితోనే జర్నీ చేయడం జరిగింది. మదిరలో కూడా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఉద్యమాల్లో లేదంటే యూనివర్సిటీ వేదికగా పోరాడిన సందర్భాలలో మీ మీద కేసులైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే కేసులు అంటే కేసులు ఏం కాలే, మనం కేసులలో ఏం పోలే మనం. కనీసం ఉద్యమాలలో మాత్రం ఫైట్ చేసినాం. రైట్. మీరు ఇన్నేళ్లుగా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని ఎట్టకేలకు అధికారంలోకి తీసుకొచ్చారు కదా, రాబోయే రోజుల్లో మీకు తగిన ప్రాధాన్యత పార్టీలో ఉండబోతుందా? అంటే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూసుకుంటుంటే యువకులకే కాంగ్రెస్ పార్టీ పట్టం కడుగుతుంది. ఇప్పుడు మొన్న చూసుకుంటే బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ యువకుడు, ఆ తర్వాత మన అనిల్ అన్న గారు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు యువకుడు. ఇప్పుడు అటు చూస్తుంటే నిన్ననే రిలీజ్ చేసింది నల్గొండ ఎంపీ టికెట్ రవిరెడ్డి. సో ఇలా చూసుకుంటే ఇది చెప్పవచ్చు యువకులకి ప్రాధాన్యత. గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేకమైన నాయకుల్ని, విద్యార్థి నాయకుల్ని నాయకులుగా తయారు చేసిన సంఘటనలు మనం చూసాం. గాదర్ కిషోర్ కుమార్ గారు కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే గెల్లు శ్రీనివాస్ గారు కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల సంఖ్యలో ఉన్నారు కదా. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి ఉంది, యూనివర్సిటీ నుంచి ఇదే రకమైన ఆదరణ పార్టీ తరపున మీకు లభిస్తుందా? అంటే ఖచ్చితంగా నిజాయితీగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని నేను బలంగా నమ్ముతా. ఒకానొక సందర్భంలో పార్టీ సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నరేందర్ పవార్ గారు ఈరోజు ఎందుకు భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికే ఇవ్వాలని చెప్పి బలంగా ఎక్కడ చూసినా మాట్లాడగలుగుతుండు, ఎక్కడ ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా కనిపిస్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్నాడు. ఆయనకెందుకు టికెట్ ఇవ్వాలంటే? ఆయనకెందుకు టికెట్ ఇవ్వాలంటే యువ నాయకుడు, గత 20 సంవత్సరాల నుండి ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. ప్లస్ అతను మేము గతంలో మా నినాదం ఏందనంటే, మా తుంగతుర్తి నియోజకవర్గం సైడ్ ఉన్న మా నినాదం ఏంటంటే స్థానికులే ఇక్కడ పోటీ చేయాలి, పారాచ్యూట్ వ్యక్తులకు ఎవరు వచ్చినా మాకు మేము గెలిపియం, అసెంబ్లీ అయినా సరే పార్లమెంట్ అయినా సరే. ఎందుకంటే స్థానికులు ఉన్నప్పుడు వేరే వ్యక్తులను ఎందుకు మా నియోజకవర్గాల్లో పెట్టాలనేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆ నినాదాన్ని మొదటి నుండి మేము దాని మీద మేము పోరాడుతున్నాం. సో శాలిగౌరవరాం మండలం అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో శాలిగౌరవరాం మండలం, ఒక శాలిగౌరవరాం మండలం నుండి మా ప్రాంతం వాసి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అద్భుతమైన విజన్ ఉన్న వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో పనిచేసిన ప్రతి వ్యక్తులకు ఒక ఉత్సాహం వస్తుంది, బలమైన ఉత్సాహం వస్తుంది. లీడర్ అంటే ఇలా ఉండాలి, ఆయనను చూసి మనం చాలా నేర్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మనలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంత అద్భుతమైన యాక్టివ్గా పనిచేయగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సరితూగా నాయకులు ఎవరు లేరా? అంటే భువనగిరి నియోజకవర్గం తప్పకుండా ఆయనకంటే సరితూగా నాయకుడు అయితే ఎవరు లేరు, 100% చెప్పగలరు. ఎందుకు అట్లా చెప్తున్నారు? ఎందుకు వేరే ఇతర నాయకులు కూడా ఉండొచ్చు కదా, సీనియర్ నాయకులు ఉండడం వేరు. అంటే ఇప్పుడు అక్కడ సీనియర్ అంటే గతంలో భువనగిరి పార్లమెంట్ నుండి వహించింది ఎవరు? రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, కోమటిరెడ్డి వాళ్ళ కుటుంబం. సో వాళ్ళు అద్భుతమైన ప్రజలకు సేవ చేసే విషయంలో వాళ్ళకి సాటి లేరు. వాళ్ళు ఏ పేదవర్గాన్ని ఎక్కడైనా చూసినా వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళిద్దరూ అద్భుతమైన లీడర్, వాళ్ళు చాలా సేవ చేయగల గొప్ప నాయకులు. దానికి 100% ఒప్పుకుంటాం మేము, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఎక్కడైతే భువనగిరి పార్లమెంట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి గారు నల్గొండ నుండి ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా ఉన్నారు.
మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగలగ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఎంపీగా ఉండాలని మీరు కోరుతున్నప్పటికీ ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బినామీగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది, ఇటువంటి వాళ్ళని మేము ఒప్పబోమని మీ పార్టీ నాయకులు ఎవరైతే చాలా మంది యాంటీగా మాట్లాడుతున్నారు కదా, అది తప్పు, అది తప్పుడు సంకేతం. అదే నిజమైతే తుంగతుర్తి నియోజకవర్గంలో మరి అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి గారి వర్గం అని చెప్పేసి ఆయనకి టికెట్ కేటాయించలేకపోయాడు. వార్తలు వచ్చినాయి. అదే పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డికి అత్యంత చిన్ననాటి వాళ్ళ ఇద్దరు క్లాస్మేట్ అది అనుకున్నారు. అది కాదు, ఇప్పుడు నిన్న తీసుకుంటే నల్గొండలో ఎంపీగా పటేల్ రమేష్ రెడ్డి గారిని నియమించాలని చెప్పేసి అని సోషల్ మీడియాలో అంటే అదొక నినాదం వచ్చింది. కానీ ఎక్కడ జానారెడ్డి కుమార్ గారు వచ్చింది. అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారి సన్నిహితునికి నిజంగా వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనుకుంటే వీళ్ళందరికీ టికెట్ కేటాయించగలగాలి కదా. అది తప్పుడు సంకేతం. అది ఏదైతే ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో నిజంగా అలాంటి వారిని అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి సన్నిహితులకే టికెట్ ఇస్తుంది అనేది అది అవాస్తవం, తప్పుడు సంకేతం అది.